హాయ్. ఇవాళ ఒక విచిత్రం జరిగింది. పంజాబ్లో ఒక వ్యక్తి మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ దాడి చేసింది. ఆ వ్యక్తి పేరు నితిన్ గోహల్. ఆ ఈడీ కంటపడకుండా ఉండడానికి 21 లక్షల రూపాయలు ఉన్న 2 బ్యాగుల్ని 9వ అంతస్తు నుంచి కింద పడేశారు. అయితే ఈ నితిన్ గోహల్ ఎవరు? ఎందుకు అలా డబ్బులు పడేయాల్సి వచ్చింది అంటే దానికి బీజేపీ సోషల్ మీడియాలో వస్తున్న రీజన్ ఏంటంటే, బీజేపీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే అతను పంజాబ్ సీఎం భగవంత్ మాన్కు ఓఎస్డీకి ఆ నితిన్ గోహల్ క్లోజ్గా ఉంటాడు అనేది బీజేపీ వాళ్ళు చెప్తున్న మాట. కానీ వాస్తవంగా జరిగింది ఏమిటి అనేది సోషల్ మీడియాలో ఇంకో వాదన వస్తుంది. ఈ నితిన్ గోహల్ బీజేపీ వ్యక్తి పొరపాటున ఆమ్ ఆద్మీ వ్యక్తి మీద దాడి చేయాల్సింది పోయి బీజేపీ వ్యక్తి మీదే దాడి చేశారు అనేది ఒక వాదన వస్తుంది. ఎందుకంటే గతంలో ఇలాంటిది ఉత్తరప్రదేశ్లో కూడా జరిగింది. 2022లో ఐటీ వాళ్ళు పుష్పరాజ్ జైన్ అనే వ్యక్తి మీద దాడి చేయాల్సింది పోయి పీయూష్ జైన్ అనే వ్యక్తి మీద దాడి చేశారు. ఆ పీయూష్ జైన్ బీజేపీ వ్యక్తి అని తేలింది. ఇప్పుడు కూడా అలాంటి సంఘటన ఇక్కడ జరిగింది అనేది వార్త వస్తుంది. మనం చూస్తున్నాం, ఆమ్ ఆద్మీ పార్టీని బీజేపీ చాలా బలంగా టార్గెట్ చేస్తూ వస్తుంది. పంజాబ్లో ఇక నార్థరన్ బెల్ట్లో మిగిలింది పంజాబ్ ఒకటి బలంగా నిలబడుతోంది. పంజాబ్ చాలా కాలంగా శతాబ్దాల తరబడి ఈ ఆర్ఎస్ఎస్కు బీజేపీకి వ్యతిరేకంగా నిలబడుతూ వస్తున్న ప్రాంతం. దాన్ని టార్గెట్ చేయాలనేది బీజేపీ లక్ష్యం. ఆ క్రమంలో 7 మంది ఎంపీలని ఆమ్ ఆద్మీ నుండి లాగేశారు. ఇప్పుడు ఈడీ దాడులు చేస్తున్నారు. పైన పంజాబ్ని, కింద తెలంగాణని టార్గెట్ చేసే ఉద్దేశంలో ఇమీడియట్ టార్గెట్లు. భవిష్యత్తులో ఆంధ్రాను కూడా టార్గెట్ చేసే అవకాశం చాలా బలంగా ఉంది. ఇమీడియట్గా అయితే పైన పంజాబ్ను, కింద తెలంగాణను టార్గెట్ చేసే ఉద్దేశంలో బీజేపీ వాళ్ళు ఉన్నట్లుగా గత 2 రోజులుగా జరుగుతున్న పరిణామాలు తెలుస్తూ వస్తున్నాయి. ఆ క్రమంలోనే ఈడీ దాడులు జరిగాయన్నది మనం భావించవచ్చు.